అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు శ్రీజే వ్లాగ్స్. ఈరోజు సడన్గా వీడియో ఆన్ చేసిన, ఎందుకంటే నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. అది కూడా కుక్కర్లో ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తింటారు కదా అని వీడియో చేసి పెడతాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. కుక్కర్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ ఇందులోకి నెయ్యి వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేస్తాను. పలానా పూలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి రెండు యాడ్ చేసేసేయండి. కొంచెం బ్రౌన్ కలర్ లెక్ చేంజ్ కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇందులో పచ్చివాసన అంతా క్లీన్ గా వెళ్ళిపోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోతేనే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పూర్తిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు టమాటో యాడ్ చేయండి. టమాటో ఆనియన్ రెండు పొడవుగానే కట్ చేసుకోండి, బాగుంటుంది. నేనేం బిర్యానీ స్పెషలిస్ట్ కాదు, కానీ నాకు వచ్చిందో చెప్తానా, బాగుంటుంది. ఇది మొత్తం ఒకసారి కలుపుకొనేయండి. చూడండి, బాగా పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. ఆనియన్ టమోటా పొడవుగా కట్ చేసుకుంటే ఇట్లా మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పెరుగులోకి ఒక నిమ్మకాయ పిండుకోండి. ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ గ్లాస్ పెరుగు అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా పులుపు అయిపోతుంది అనమాట. ఈ పెరుగు వేస్తే మంచిగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట. రైస్లో కూడా అంటే ఒట్టొట్టి ఉండకుండా మంచిగా ఉంటుంది. ఇది కూడా, ఈ పెరుగు కూడా కొంచెం ఫ్రై అవనియండి. అంటే గుజ్జుగా థిక్ గ్రేవీ లాగా తయారవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోండి. పెరుగు వేసి 5 మినిట్స్ అయింది. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఇప్పుడు చికెన్ వేసేసుకోండి. చికెన్ ఆల్రెడీ ఫ్రెష్గా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. చికెన్ లెగ్ పసుపు వేసి కడిగితే ఆ నీచు స్మెల్ అనేది అంతా వెళ్ళిపోతుంది. అందుకే నేను ఎప్పుడు పసుపు వేసి కడుగుతా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇది ఇట్లే ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ ఉడికినా చాలు.
ఇప్పుడు ఇది ఉడికి ఒక 5 మినిట్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసేసుకోండి. నేనైతే మా ఇంట్లో కారం మీడియంగా తింటారు, అందుకే 2 స్పూన్స్ వేస్తాను. ఇది ఇంట్లో ఆడిచ్చిండే కారమే, మీరు ఏ కారమైనా వాడచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు. ధనియా పౌడర్, ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది అయితే వాటర్ వేసేసాక ఉప్పు యాడ్ చేస్తారనమాట. నాకు ఎందుకు అట్లా యాడ్ చేస్తే రుచి సరిగ్గా తెలీదు. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటే వాటర్ యాడ్ చేసినాక ఉప్పు కరెక్ట్గా ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అని తెలిసిపోతుంది. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. చికెన్ చూడండి ఒక 30% ఇట్లే ఉడుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసేయండి. నేనైతే మేము ముగ్గురమే కాబట్టి 1.5 గ్లాసు, అంటే 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నా, 3 గ్లాస్ వాటర్ వేస్తాను అనమాట. మామూలుగా 1 తీసుకుంటే 2 వేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటారు కదా, అట్లా. నేను 1.5 కాబట్టి 3 వేస్తాను. ఇది ఒక పొంగు రావాలన్నమాట. మంచిగా పొంగు వచ్చేస్తే ఆ తర్వాత రైస్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ చికెన్లోకి వాటర్ యాడ్ చేయగానే రైస్ కూడా కడిగి పెట్టేసుకోండి. ఈ వాటర్ మరలేలోపు ఈ రైస్ కూడా నానుతుంది అనమాట. ఎక్కువసేపు ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు, ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి వాటర్ ఇట్లా మరలేటప్పుడు రైస్ వేసేసుకోండి. రైస్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఉప్పు కారం సరిపోయిందా అని చెక్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా అని. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నీట్గా ఇదంతా మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేయండి. జాగ్రత్తగా క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇది 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేయండి. 2 విజిల్స్ కంప్లీట్గా వచ్చి 3 వచ్చే లోపల ఆఫ్ చేసేసేయండి. పొడి పొడిగా అయింది, రొంత చల్లగా అంటే సరిపోతుంది అనమాట. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోక చాలా 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 బాగుంది. అమెరికా అంట నా కొడుకు చెప్తున్నాడు. నేనైతే నా వీడియో కోసం అబద్ధం చెప్పచ్చు బాగుంది అని. నా కొడుకు చెప్తున్నానంటే అది ఖచ్చితంగా నిజమే ఉంటుంది. వాళ్ళకి నేను చెప్పలేను కదా బాగుందని చెప్పని. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాం. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. తింటే ఇట్లా జారిపోదండి, వెన్నెలాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో.